నిరుపేద ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఎం ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు తహసీల్దార్ ఎంపీడీఓ కార్యాలయాలను ముట్టడించి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అన్నవరపు కనకయ్య మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం హామీలు నెరవేర్చకుండా పేద ప్రజలను ఇబ్బందులు పెడుతున్నారని వాపోయారు. గతంలో సిపిఎం చేసిన పోరాటాలతోనే ఈ ప్రాంతంలో ఇళ్ల స్థలాలు మంజూరయ్యాయని అన్నారు. కనీసం తాగునీరు, ఇంటి స్థలాలు, రేషన్ కార్డులు, మహిళలకు 2500 ఇలా 6 గ్యారెంటీలు అమలు చేయడంలో కాంగ్రెస్ పార్టీ విఫలం చెందిందని విమర్శించారు. మనకి మొత్తం 18 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. పక్కన 17 గ్రామ పంచాయతీ ఇందులో అనేది ఎక్కడ మొదలుపెట్టారు. అవి సర్వేలో మనం పెట్టిన గ్రామ సభలలో కొంతమంది పేర్లు వచ్చినారు. అక్కడ గ్రామ పంచాయతీలో నోటీస్ బోర్డు పెట్టారు. కానీ అవి ఇంత మటుకు ఎవరికి వచ్చింది కూడా లేదు. అట్లనే మహాలక్ష్మి పద్ధతి కూడా 2500 ఇస్తాను ప్రభుత్వం చెప్పింది. ఇప్పుడు 18 అనేది రాలేదు. ఇట్లనే ఆత్మీయభరోజు 12,000 ఉపాధి కార్మికులు అన్నారు. అవి ఇంత మంచి కాకుండా అక్కడ మన సొంత పెళ్ళి నమ్మలేదు. అట్లా ఈ గ్యాస్ సబ్సిడీ అన్నారు, ఇది కాలేదు. వీటన్నిటి మీద ఇవాళ ప్రభుత్వం మేము మా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఇవాళ ఇంటింటి సర్వే చేస్తే 15 రోజులు కూడా సర్వే చేసాం. వారి యొక్క సమస్యలు మా ఇంటిలో కూడా రావట్లేదు సార్. ఆ సమస్యలతో మేము తీసుకురాలేదు. పింఛన్ కూడా 2000 వచ్చే పింఛన్ని 4000 ఇస్తానన్నారు. ఆ 4000